జై శ్రీరామ్ జై హనుమాన్ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము. మరి నూతనంగా ఏర్పడిన కమిటీ వాళ్ళ కార్యవర్గం, నూతన చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మనము వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి వచ్చామండి. అది చూడండి, ఆర్చి ఎంతో ఆధ్యాత్మికత మరి కనపడుతుంది. మరి ఇక్కడి నుంచి చూస్తే మన వినుకొండ కొండ కూడా చాలా చక్కగా కనపడుతుంది. సిమెంట్ రోడ్డు కూడా చాలా చక్కగా వేశారు. ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యాము. ఈ కనపడేది మరి బ్రహ్మంగారి గుడి అండి. ఇది పార్కింగ్ ప్రదేశం అండి. ఇక్కడ గోశాల కూడా ఉందండి. దగ్గరగా 4 గోవులు 2 దూడలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షణ చేయడానికి తగిన సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ పాదరక్షలు విడిచే స్థలం అండి ఇది. మరి మనము పైకి ఎంట్రన్స్ అవుతున్నాము, పైకి మెట్లు వెళ్తున్నాము. గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అనే బోర్డు కూడా ఎంతో చక్కగా చేయించి పెట్టారు కమిటీ వాళ్ళు. ఇక్కడి నుంచి మనం చూస్తే మరి వినుకొండ కొండ, రావి చెట్టు అన్నీ కూడా చాలా చక్కగా కనపడుతున్నాయి. తోరణాలతో మనకి స్వాగతం పలుకుతున్నారు దేవస్థాన కమిటీ వారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఉన్నాము. వినుకొండ ప్రాంత పరిసర ప్రజలకి ఇలవేలిపోయినటువంటి గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చామండి. ఈ దేవస్థానం ఎంతో మహిమానిత్యం కలిగినది. ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని కొలుచుకొని కోరికలు చెప్పి కోరికలు తీర్చుకొని మళ్ళీ వచ్చి మొక్కుబళ్ళు చెల్లిస్తారండి. ఇక్కడ ఎంతో మహిమానిత్యమైనటువంటి విశిష్టమైనటువంటి మరి ఎంతో పేరు కలిగినటువంటి పురాతన చరిత్ర కలిగినటువంటి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన పరిధిలో ఉన్నాము. ఒకసారి రండి. ఆ కనపడేదే రావి చెట్టు. ఎంతో మహిమగల ఈ రావి చెట్టు చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణాలు చేస్తారు. అలా వెళితే ఇదంతా కూడా భోజనశాల. ఇక్కడ ప్రతి నెల 5వ తారీఖున మరి అన్నదాన కార్యక్రమం కమిటీ వారి చేత దాతల సహకారంతో మరి చేస్తున్నారు. ఇక్కడి నుంచి మరి మనం వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము. ప్రతి పూజా కార్యక్రమంలో మనం ముందుగా దర్శించుకునేది వినాయకుడిని. అలాంటి వినాయకుడి గుడికి ముందుగా మనం ప్రదక్షిణాలు చేసుకొని అక్కడికి వెళ్ళి మరి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరి తరిస్తున్నాము. ఇక్కడికి వెళ్తామండి. కనపడేది మరి వినాయకుడి గుడి. వినాయకుడి విగ్రహాన్ని చూడండి, ఎంతో చక్కగా ఉంది. భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి మనం వెళ్తున్నాము. ఆ కనపడే స్వరూపమే మన గుంటి ఆంజనేయ స్వామి స్వరూపము. చూడండి, గంట దగ్గర నుంచి మరి ఎంతో చక్కగా గుంటి ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తున్నాడు. భక్తులందరూ కూడా ప్రదక్షిణాలు చేసి వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. ప్రదక్షిణాలు చేసి ఈ కనపడేదే చెట్టాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ప్రతిరూపం ఈ చెట్టులో మనకి కనపడుతుంది. ఇందాక మరి మనం అనుకున్నట్లుగా ఈ ఆకారం అనేది చెట్టులో వెలిసింది. దీన్ని చూడండి, ఆంజనేయ స్వామి ఆకారం, కళ్ళు, నామాలు చాలా చక్కగా కనపడుతున్నాయి. ఇక ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చామండి. మనం స్వామివారిని మనం దర్శించుకుంటున్నాము. స్వామివారి స్వరూపాన్ని మనం తీక్షణంగా చూసి మన కోరికలు ఏమన్నా ఉంటే కోరుకొని మరి స్వామివారికి మంచి మంచి కోరికలు చెప్పుకోండి. ఆ కనపడేదే మరి టపాంజనేయ స్వామి గూడు. అక్కడ పూర్వము మరి ఈ సెల్ ఫోన్ రాని యుగంలో ఈ కనపడుతుంది చూడండి ఆ గూడు. ఆ గూళ్ళల్లో మరి వాళ్ళకి చేరవలసిన విషయం రాసి పెడితే ఆ వార్త వాళ్ళకి చేరుతుందంట. ఆ నమ్మకంతోనే టపాంజనేయ స్వామి అనే పేరు కూడా వచ్చింది మన ఆంజనేయ స్వామికి. గుంటి ఆంజనేయ స్వామి, టపాంజనేయ స్వామి, చెట్టాంజనేయ స్వామి, ఈ రకమైన పేర్లతో మరి స్వామివారు విరాజిల్లుతున్నారు.
వినుకొండ పట్టణంలో వేయించేసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మన వినుకొండ ఇలవేలుపోయినటువంటి శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు త్రేతాయుగంలో రాముల వారి వేజ్ఞకు ఇక్కడ వేయించేసినట్టుగా మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. దాని నిమిత్తం ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి మంగళవారం శనివారం కూడా విశేషమైనటువంటి అభిషేకాలు ఆకుపూజలు పట్టణ ప్రముఖులందరూ వచ్చి విశేషంగా ఇక్కడ జరుపుకుంటారు. వినుకొండ పట్టణంలో వేయించేసినటువంటి గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో హనుమత్ జయంతి సందర్భంగా చైత్రశుద్ధ పౌర్ణమి మొదలు వైశాఖ బహుళ దశమి వరకు కూడా విశేషమైనటువంటి అలంకారాలు అభిషేకాలు నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. అలానే సుమారుగా 500 మంది హనుమత్ భక్తుల చేత మాలధారణ చైత్ర పౌర్ణమి రోజు మొదలుపెట్టుకొని వైశాఖ బహుళ దశమి వరకు అనగా సుమారుగా 41 రోజులు స్వామివారి దగ్గర ఇక్కడ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతుంటాయి. అలానే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో అలానే ఎమ్మెల్యే గారు మన జీవీఎస్ ఆంజనేయులు గారు వేసినటువంటి ప్రభుత్వ కమిటీ నుంచి చైర్మన్గా ఎన్నుకోబడిన చిలంకారి కోటేశ్వరరావు గారు వారి కమిటీ సభ్యులు కూడా అందరూ ఇక్కడ కార్యక్రమాలు విశేషంగా జరుపుతుంటారు. ప్రతి నెల 5వ తారీఖున అన్నదాన కార్యక్రమాలు అలానే హనుమత్ జయంతి 40 రోజులు కూడా స్వాముల చేత విశేషమైన పూజలు అన్నదానం ప్రతిరోజు నిత్య అన్నదానము అలానే హనుమత్ జయంతి లాస్ట్ 3 రోజులు కూడా హనుమత్ వ్రతాలు హనుమత్ హోమాలు హనుమత్ జయంతి 1,00,000 తోమాల పూజతోటి విశేషంగా ఇక్కడ జరపబడుతుంది. అలానే గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతిరోజు కూడా వైకానస ఆగమంగా నిత్య అభిషేకము అలంకారాలు నిత్య ఆకుపూజలు 365 రోజులు ఇక్కడ జరపబడతాయి. ఇది సుమారుగా అఖండ దీపారాధన సుమారుగా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా నిర్విరాగంగా ప్రతిరోజు కూడా అఖండం ఉంటుంది. దీనికి నిదర్శనంగానే స్వామివారు గుంటిపల్లి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో సుమారుగా 500 సంవత్సరాల క్రితం స్వామివారి ఇక్కడ మనకి పురాణాలు పెద్దలు చెప్పి ఉన్నారు. దీనికి నిదర్శనంగానే గుంటి ఆంజనేయ స్వామిగా పేరుగాంచబడింది. అంతకుముందు పూర్వం టపాంజనేయ స్వామిగా అనగా పోస్ట్ ఆఫీస్ లేని టైంలో ఒక లెటర్ రాసి స్వామివారికి ఇరువైపు 2 గూళ్ళు ఉన్నాయి, ఆ గోళ్ళలో పెడితే స్వామివారి రిప్లై తెచ్చిపెట్టారు కాబట్టి టపాంజనేయ స్వామిగా పిలువబడుతున్నారు. అలానే ఈ గుంటి ఆంజనేయ స్వామికి ఎదురుగానే స్వామివారు చెట్టు మీద వెలిచున్నారు కాబట్టి చెట్టాంజనేయ స్వామిగా గుంటి ఆంజనేయ స్వామిగా టపాంజనేయ స్వామిగా వినుకొండ పట్టణ ప్రజల ఇలవేలుపుగా నిర్విరాగంగా కొనసాగుతూ వారి యొక్క అనుగ్రహ భాషణలు అందరికీ అందజేస్తూ ఇది గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలో వేయించేసి జై హనుమాన్ జై శ్రీరామ్. సీత సమేత శ్రీరామచంద్రులు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నారు. స్వామివారి ఇష్టదైవమైనటువంటి రాముల వారి గుడి మరి పక్కనే ఎడమవైపు ఉన్నటువంటి దేవాలయంలో రాముల వారి గుడి ఉంది. చాలా చక్కగా ఉంది. చూడండి, ఆంజనేయ స్వామి చిత్రపటం అది స్వతహా చేతితో వేసినటువంటి చిత్రపటం చాలా చక్కగా గీశారు. జై శ్రీరామ్ జై హనుమాన్. ఇప్పుడు మనము పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఉన్నాము. వినుకొండ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇలవేలిపోయినటువంటి మన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందున్నాము. ఈ దేవస్థానం కమిటీ నూతనంగా ఏర్పడింది. నూతనంగా మన చిలంకూరి కోటేశ్వరరావు గారు ఆయన వాసవి క్లబ్ సభ్యులు సీనియర్ నాయకులు అలానే తెలుగుదేశం పార్టీ మరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ఆర్యవైశ్య సంఘ నాయకులు ఎంతో మరి పిలిస్తే పలికేటటువంటి ఆ చిలంకూరి కోటేశ్వరరావు గారు స్థానికంగా మరి ఈ కమిటీ చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన ఈ మాటల్లో మరి కమిటీ ఇక్కడ మన దేవాలయానికి అభివృద్ధికి కావాల్సిన మరి ఏమైనా విషయాలుంటే అలానే విశిష్టత గురించి ఆయన మాటల్లో మనం విందాం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అట్లాగే ఇక్కడికి మా కమిటీ సభ్యులు 10 మంది ఉన్నామండి. 10 మంది మా కమిటీ సభ్యులు మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి ద్వారా వచ్చాము. ఇక్కడికి జూలై 25న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వచ్చిన 3 నెలలకే మాకు 15 లక్షల రూపాయలు మన ఫైర్ స్టేషన్ పక్కనే గల వెల్లటూరు రోడ్లో ఆర్చి ఒకటి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ అన్నప్రసాదం కానీ మేము వచ్చిన తర్వాత ప్రతి నెల 5వ తారీఖు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మా కమిటీ వారి ఆధ్వర్యంలో
జరిగింది. ఇక్కడ ప్రతి శనివారం కూడా ప్రతి మంగళవారం కూడా విశేషమైన పూజలు జరుగుతుంటాయి. అట్లాగే ఇక్కడ మన ప్రధాన అర్చకులు ఆనందాచార్యుల వారు పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరి విశేషంగా కూడా శనివారం మంగళవారం కంటిన్యూగా జనం వస్తుంటారు. అలాగే మరి వైశాఖ మాసంలో మే 12న వైశాఖి మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభద్ర ప్రభుతాయ ఆంజనేయ మంగళం అన్నట్టుగా మన ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజు మే 12 వస్తుందండి. 10, 11, 12 3 రోజులు కూడా మా కమిటీ వారి ఆధ్వర్యంలో, వినుకొండ వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో, వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు భక్తుల ఆధ్వర్యంలో కూడా ఫస్ట్ రోజు 10వ తారీఖు హనుమత్ వ్రతాలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయండి. విశేషమైన హోమాలు కూర్చున్న వారికి ఎటువంటి కోరికలు ఉన్నా కానీ నెరవేర్చేటట్టుగా చక్కగా మన అయ్యగారి చేత ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు అన్నప్రసాదం ఉంటుంది. 11వ తారీఖున మే 11వ తారీఖున హనుమత్ వ్రతాలు జరుగుతాయండి. ఆ రోజు నైట్ అంగరంగ వైభవంగా ఊరేగింపు, స్వామివారి ఊరేగింపు పట్టణంలో చేయడం జరుగుతుంది. 12వ తారీఖు మన ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది భక్తులు, దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు స్వామివారిని. అందరికీ కూడా అన్నప్రసాదం ఉదయం 10 గంటల దగ్గర నుంచి అన్నప్రసాదం చేయడం జరుగుతూ ఉంది. చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మిత్రులు వాసవి క్లబ్స్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, గుంటాంజనేయ స్వామి కమిటీ కానీ, సేవా సమితి సభ్యులు కానీ, మన అర్చకులు ఆనందాచార్యులు కానీ వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి మాకు సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మాకు అవకాశం ఇచ్చిన ఈ 2 సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి జీవి ఆంజనేయులు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించే వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు. ఎటువంటి ప్రతి ఒక్క రూపాయికి కూడా ఇక్కడ లెక్క ఉంటుంది. మెయిన్ కమిటీ కానీ, అన్నదాన కమిటీ కానీ, ఏదైనా సరే మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ లెక్కిస్తాము, దాంట్లో సమస్య లేదు. కాబట్టి మీరు మాకు ఎటువంటి సహాయ సహకారం చేసినా కంపల్సరిగా రసీదు పుస్తకం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నెక్స్ట్ కళ్యాణ మండపం ఒకటి ఉందండి, అది కూడా ప్రయత్నిస్తున్నాం. మీరెవరన్నా సహకరిస్తే కంపల్సరిగా దాన్ని పూర్తి చేస్తాం. మా కమిటీ ఆధ్వర్యంలో, సేవా సమితి వారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. గుంటి ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్ అయినటువంటి మన కజ్జాయ విజయలక్ష్మి గారు, ఆమె వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, అలానే ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంది. మరి జిల్లా స్థాయిలో ఆర్యవైశ్య సంఘానికి పదవిని అలంకరించినటువంటి మంచి వ్యక్తి. ఆమె మాటల్లో కూడా మరి స్వామి వారికి గుడికి కావాల్సినటువంటి మరి ఏమైనా ఉంటే ఆ మాటల్లో అడిగి తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామదూతాయ నమః. మేము ఈ గుంటి ఆంజనేయ స్వామి కమిటీ మెంబర్స్గా జూలై 25వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాము. చైర్మన్గా మన చిలంకూరి కోటేశ్వరరావు గారు ప్రమాణ స్వీకారం అందరం కలిసి చేశాము. అయ్యగారు కానీ, చైర్మన్ గారు కానీ, మెంబర్స్ కానీ, ప్రతి ఒక్క పని కూడా అందరం కలిసి అందరి దగ్గర కూడా మనము ఏదైనా సరే అందరికీ చెప్పి, ఏ పద్ధతి అయినా సరే ఇలా చేద్దాము అని అనుకున్న తర్వాతనే మనం చేస్తాం అన్నమాట. అలాగే ఫస్ట్ మనకి గుంటాంజనేయ స్వామి 500 సంవత్సరాల క్రితము మనకి ఇది వృద్ధిలోకి వచ్చింది. అలాగే మనకి గోశాల నిర్మించారు. గోశాల అంటే గోమాతలో సకల దేవతలు ఉంటారు కాబట్టి ముందుగా గోశాలలో గోమాతని పూజించుకొని గుంటాంజనేయ స్వామి గుడికి వచ్చి అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. అదే కాకుండా మనకి తిరుపతికి పెళ్లి చేసుకొని కొత్తగా దంపతులు ఎలా వెళ్తారో మన పట్టణంలో, వినుకొండ పట్టణంలో ఎవరి వివాహం జరిగినా సరే గుంటాంజనేయ స్వామి గుడికి వచ్చి ఆకు పూజలు నిర్వహిస్తారు. అదొక ఆనవాయితీగా ఈ గుడిలో జరుగుతుంది. ఈ గుంటాంజనేయ స్వామి గుడిలో ఏదైనా సరే మన కోరిక అనుకొని మనకి ఆంజనేయ స్వామి దగ్గర ఒక చీటీ రాసి కనుక పెడితే కనుక ఆ కోరిక నెరవేరుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భక్తి భావనతోటి ఈ గుడికి వచ్చి అందరూ కూడా కార్యక్రమాలు చేస్తారు. అదే కాకుండా మనకి వైశాఖ మాసము, మార్గశిర మాసము ఈ 2 కూడా ప్రత్యేకంగా కూడా చేస్తూ ఉంటారు. మార్గశిర మాసంలో కూడా మార్గశిర వ్రతాలని జరుగుతాయి. ఆ వ్రతం చేసిన ఆ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు 13 ముళ్ళని ఆ దారంతో వ్రతం చేస్తారు.
ఆ 13 ముళ్ళు కూడా దారం కనుక కట్టుకుంటే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ దారము తీయకుండా అలాగే ఉంచుతారు. అదొక విశేష కార్యక్రమంగా ఈ గుంటాంజనేయ స్వామి, ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో మార్గశిర వ్రతాలను జరుగుతాయి. ఈ గుంటాంజనేయ స్వామి గుడిలో ఇంకా కూడా ప్రత్యేకంగా ఈ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. జై శ్రీరామ్ అండి. అలానే కొంజేటి లక్ష్మణరావు గారు, ఈయన కమిటీ మెంబరు. మరి ఆయన జనసేన పార్టీలో చురుగ్గా పాల్గొని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మరి ఈరోజు మన కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆయన గురించి కూడా మరి కమిటీ మన దేవస్థానం గురించి మరి ఆయన మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. మేము శ్రీ గుంటాంజనేయ స్వామి వారి కమిటీ సభ్యులుగా ఉన్నాము. మాకు చైర్మన్గా శ్రీ చలంకూరి కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు స్వామివారికి సేవ చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. మేము వచ్చిన తర్వాత ఆలయంలో అభివృద్ధికి కార్యక్రమాల్లో ముందు ఆలయంలో ఎక్కడంటే అక్కడ చెప్పులు ఇప్పి ఇచ్చేసేవాళ్ళు. మేము వచ్చాక వాటిని ఒక పద్ధతి ప్రకారము బయట ఇప్పి వచ్చేటట్టు చేసాము. అట్లాగే బళ్ళు పార్కింగ్ ప్లేస్ కూడా అరేంజ్ చేసి బళ్ళు ఒక క్యూ పద్ధతిలో వచ్చేటట్టుగా ఇచ్చేసాము. అది కాకుండా సంప్రదాయ దుస్తులతోటి రావాలని చెప్పేసి మేము ఇచ్చేసాము. దానికి ప్రతి దాతల సహకారంతో ప్రతి నెల 5వ తారీఖు అన్నదానం చేస్తున్నాము. సేవా సమితి సభ్యులు సేవల్లో ముందుండి నడిపించేటువంటి మంచి వ్యక్తి. మరి వాసవి క్లబ్ సీనియర్ నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, రెడ్ క్రాస్ చైర్మన్, అందరి వాడు మంచి వ్యక్తి. మన బెల్లంకొండ ప్రసాద్ గారి దేవస్థానం గురించి ఆయన మాటల్లో మరి మనం విందాం రండి. జై శ్రీరామ్, జై హనుమాన్. మరి ఈ రోజున ఈ దేవాలయంలో ఇక్కడ మేము శ్రీ చిలంకూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కృషి చేస్తున్నాము. మరి ఈ గుడికి కోటేశ్వరరావు గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడాను అనేక మంచి కార్యక్రమాలు గతంలో ఆగిపోయినాయి, కానీ ఈ గుడిని మనం తీసి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో మరి రాబోయే కాలంలో ఇక్కడ ఒక అన్నప్రసాదానికి ఒక పెద్ద షెడ్ ఒకటి నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే మరి ఈ గుడికి ముఖద్వారం అనేది ఇక్కడ పెద్ద ఆర్చ్ ఒకటి మరి మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఈ ప్రతి నెల కూడాను గతంలో ఆగిపోయినా మరి ప్రతి నెల 5వ తారీఖున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో. అలాగే మనకి మన శ్రీ ఆనందాచార్యుల వారి ఆధ్వర్యంలో అంటే 365 రోజులు కూడాను కానీ ప్రత్యేకంగా ప్రతి శని, ఆదివారం, మంగళవారాల్లో మనకి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులకి ఇలవేల్పు అండి, వినుకొండ ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు అండి. మరి మీరు ఎటువంటి కోరికలు చక్కటి తీరగలిగిన కోరికలు ఏదైనా సరే తీరని కోరికలు ఎటువంటివి ఉన్నా కూడాను మీరు ఇక్కడ వచ్చి కోరుకొని వెళితే ఆ కోరికలు తీర్చున్నాయి. అలా తీరిన వాళ్ళు ఇక్కడ అనేక రకాలుగా భక్తులు ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకొని వెళ్తుంటారు. ఇక్కడ చాలామంది కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతో 108 ప్రదక్షిణలు చేస్తుంటారండి. వివాహం కాని కన్యలు ఇక్కడ వచ్చి ప్రతిరోజు 108 రోజులు, కొంతమంది వారి శక్తి కొలిది 9 రోజులు, 11 రోజులు, 108 రోజులు కూడాను స్వామివారికి ప్రదక్షిణలు చేస్తుంటారండి వివాహం కోసం. అలాగే విద్యార్థులు చదువుల గురించి, పాస్ అవడం గురించి, లేదా ఉద్యోగ ప్రయత్నాలు రాని వారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడాను ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ప్రదక్షిణలు చేసి వారి స్వామివారి కృపను పొందుతుంటారు. మరి ఇటువంటి ఎంతో మహత్తండి. మరి టపాంజనేయ స్వామివారిగా ప్రసిద్ధి చెందిన స్వామివారు మరి ఆ ఇదిగా ఇక్కడ జరుగుతుంది. మరి వేప చెట్టు మీద ఎప్పుడు కూడాను మీరు కణుపులు ఎక్కడా చూసుకుంటారండి. ఎక్కడా కూడాను కణుపులు అనేవి ఏ ఊళ్ళో అయినా సరే వేప చెట్టు మీద కణుపులు ఉండవండి. ఒక్క ఈ దేవస్థానంలో వేప చెట్టు మీద కణుపులు వచ్చి ఆ కణుపు కూడాను స్వామివారి యొక్క రూపాన్ని రూపొందించుకుందండి. స్వామివారి యొక్క రూపాన్ని రూపొందించుకోవడంతో ఇక్కడ చిట్టాంజనేయ స్వామివారిగా ప్రసిద్ధి చెందారు.
చిట్టాంజనేయ స్వామివారి రూపంలో ఆ వేప చెట్టుకు వచ్చిన కణుపు ఒక కణుపు కాదండి, 4-5 కణుపులు వచ్చి స్వామివారి యొక్క రూపం సంతరించుకుంటూ స్వామివారి యొక్క ప్రత్యక్ష రూపాన్ని మనకి ఇక్కడ దర్శింపజేస్తున్నారు. స్వామివారు ఇక్కడ ఉన్నారు అని చెప్పనంటానికి అంతకంటే నిదర్శనం ఏం అక్కర్లేదు. అలాగే మీకు అనారోగ్యం పాలుగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా స్వామివారి దగ్గర మీరు మొక్కుకొని మీ యొక్క కోరికను తెలియజేసుకుంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తూ చక్కటి మీ కోరికలను తీరుస్తూ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. భక్తులందరూ కూడాను ఈ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.